కీసర టోల్ ప్లాజా దగ్గరకు BMW బృందం వెళ్లనుంది. ప్రమాదం జరిగిన స్థలాన్ని BMW బృందం పరిశీలించనుంది. కారు నుజ్జు కావడంతో BMW అధికారులు పరిశీలన చేయనున్నారు. సిమెంట్ ట్యాంకర్ లారీ పడి BMW కారు నుజ్జయింది. ప్రమాదంలో కారులో బి శ్రీనివాసరావు మృతి చెందాడు. ట్యాంకర్ కారుపై బోల్తా పడిన ఘటనలో మృతి చెందిన అడ్వకేట్ శ్రీనివాసరావు మృతదేహం హైదరాబాద్ చేరుకుంది. ఎల్లారెడ్డిగూడెంలోని నివాసంలో శ్రీనివాసరావు మృతదేహం ఉంచారు. నిన్న ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ దగ్గర టోల్ గేట్ దాటుతూ కారుపై సిమెంట్ ట్యాంకర్ బోల్తా పడింది. ప్రమాదంలో సీనియర్ అడ్వకేట్ బి శ్రీనివాసరావు మృతి చెందారు. అప్పటి వరకు కారులో సాఫీగా సాగిన ప్రయాణాన్ని కొండంత విలయం కల్పించింది. 35 టన్నుల బరువున్న భారీ ట్యాంకర్ ఒక్కసారిగా కారుపై కుప్పకూలింది. దీంతో అందులో ఉన్న హైకోర్టు సీనియర్ న్యాయవాది హైదరాబాద్కు చెందిన బొద్దులూరి శ్రీనివాస్కు బయటపడే అవకాశం లేక ఉక్కిరి బిక్కిరై ప్రాణాలు వదిలారు. కొండంత బరువు పైన పడడంతో ఆయన అర్ధనాదాలు కూడా బయటకు వినిపించని దయానీయం. శరీరం నుజ్జు కావడంతో ప్రత్యక్ష నరకం చూసి ప్రాణాలు వదిలారు. దాదాపు 4 క్రేన్లు గంటకు పైగా శ్రమించి మృతదేహాన్ని బయటకు తీశారంటే ప్రమాదం ఎంత దారుణంగా జరిగిందో తెలుస్తుంది. కీసర టోల్ ప్లాజా వద్ద భారీ ట్యాంకర్ కారుపై పడే దృశ్యాలు చూసిన వారి గుండెలు బరువెక్కిపోయాయి. శ్రీనివాసరావు మృతికి పలువురు న్యాయవాద సంఘాలు సంతాపం తెలిపాయి. హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ఇన్కమింగ్ ప్రెసిడెంట్ ప్రభునాథ్, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ప్రతినిధి మాధవరావు, హైకోర్టు న్యాయవాదుల సంఘం సభ్యులు, ఇతర న్యాయవాదులు సంతాపం తెలిపారు. సీనియర్ న్యాయవాది శ్రీనివాసరావుది గుంటూరు జిల్లా కాకుమాను మండలం చినలింగాయపాలెం. తండ్రి విద్యుత్ శాఖలో ఇంజనీర్గా పనిచేసేవారు. శ్రీనివాసరావు డిగ్రీ గుంటూరు ఏసీ కళాశాలలో న్యాయశాస్త్రాన్ని, విశాఖలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు సన్నిహితులు తెలిపారు. కుటుంబం హైదరాబాద్లో ఉంటుంది. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై నందిగామ వద్ద ఉన్న కీసర టోల్ ప్లాజా వద్ద ప్రమాదకరంగా ఉంది. ఈ మార్గంలో నిత్యం 15 నుంచి 20,000 వాహనాలు తిరుగుతుంటాయి. పండగల సమయంలో రద్దీ ఇంకా ఎక్కువగా ఉంటుంది. టోల్ గేట్ వద్దకు చేరే వరకు రహదారిపై ఎలాంటి స్పీడ్ బ్రేకర్లు వేయలేదు. దీంతో వాహనాలు వేగంగా టోల్ ప్లాజా వద్దకు వస్తున్నాయి. ఫ్లైయూజ్ ట్యాంకర్ వేగంగా వచ్చి డివైడర్ను ఢీకొట్టినందునే బోల్తా కొట్టి కారుపై పడింది. స్పీడ్ బ్రేకర్లు ఉంటే భారీ ట్యాంకర్ తక్కువ వేగంతో వచ్చి ప్రమాదం జరిగేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టోల్ బూత్లకు ఇరువైపులా డివైడర్లు అత్యంత ప్రమాదకరంగా మారాయి. ఇవి అనవసరంగా ఏర్పాటు చేశారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. టోల్ ప్లాజాకు ఇరువైపులా జాతీయ రహదారిని ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేశారు. వీటి వద్ద వాహనాలు ఆగుతుండడంతో ఇరుగ్గా మారుతుంది. అక్రమాలు తొలగించక ఇబ్బందులు తలెత్తుతున్నాయని వెల్లడిస్తున్నారు.